నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ స్కిల్ స్కూల్. ఒకప్పుడు విద్య అంటే పుస్తకాలు తెరవడం, ఇప్పుడు విద్య అంటే ప్రపంచాన్ని తెరవడం. ఒకప్పుడు డిగ్రీ కోసం కాలేజీలను ఎంచుకునేవాళ్ళు, ఇప్పుడు తమ కలలను దిశ కోసం యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు. కానీ క్లాస్ రూమ్లో నేర్చుకున్నది క్యాంపస్ గేటు దాటాక కూడా ఉపయోగపడితేనే ఆ విద్యకు విలువ. అలాంటి విద్యను అందిస్తూ విద్యార్థులను ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాదు, ఉద్యోగాలను సృష్టించే వారిగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థ కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్. మరి ఈ రోజు స్కిల్ స్కూల్లో ఆ అద్భుత విద్యా ప్రస్థానం వెనుక ఉన్న విజన్ ఏంటో తెలుసుకుందాం, పదండి. ప్రెసెంట్ మనం ఫార్మసీ ల్యాబ్లో అయితే ఉన్నాము. ఈ ఫార్మసీ ల్యాబ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి కేఎల్ యూనివర్సిటీ ఫార్మసీ ప్రిన్సిపల్ అండ్ లెక్చరర్ డాక్టర్ జి చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ని అడిగి ఫార్మసీ ల్యాబ్స్ ఈ ఎంతవరకు స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్లో ఇవి ఉపయోగపడుతున్నాయి, సో అది ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంది అని అంటున్నారు. సో ఇక్కడ ఏమేమి పొందుపరిచారు ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ ల్యాబ్కి సంబంధించి ఏమేమి ఇక్కడ పొందుపరిచారు, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫార్మసీ మెయిన్లీ ల్యాబ్ ఓరియంటెడ్ కోర్స్ అండి. థియరిటికల్ కోర్స్ కంటే కూడా మెయిన్గా వాళ్ళకి ల్యాబ్ ఓరియంటెడ్ కాబట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి అవసరం అవుతుంది. సో అందువల్ల మనము ఫార్మసీ ల్యాబ్స్ ఏమైతే ఉన్నాయో 16 ఫార్మసీ ల్యాబ్స్, వాటన్నిటిలో కూడా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, వీ హ్యావ్ ఆల్ ద అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద స్టూడెంట్స్ టు గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మనమన్న ఈ హైలీ అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఇక్కడ పొందుపరచడం వల్ల స్టూడెంట్స్ అందరూ కూడా దే విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ హ్యాండిల్ దీస్ ఎక్విప్మెంట్, and thereby they'll be trained in all the advanced equipments. When they go to the industry, so they don't find much difference because they're already trained in the good instruments. They don't find much difference in the industry. At the same time, when they go abroad and when they go to MS programs also, because the way they trained here, the way the curriculum developed, the infrastructure we developed here, for them it makes very easy for the students to get jobs as well as get placed in the different industry, different pharma industry. We have all the equipments and central facilities. Because of that, students are getting trained and the students are getting exposed to the different environment. And our faculty are having a couple of projects. Students are projects involved avadam, they get industry internship experiences, and also వాళ్ళ ప్రాజెక్ట్స్లో నచ్చర్ అవటం వల్ల వాళ్ళకి దే గో ఫర్ ఎ పేపర్ పబ్లికేషన్స్. And also they got a very huge opportunities in and around the pharmacy labs. మనకి రీసెర్చ్ చేయడానికి కూడా ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో రీసెర్చ్ చేస్తున్నారు, సో ఎన్నో సక్సెస్ సాధించారు. సో దీనికి సంబంధించి మనకి ల్యాబ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది ఒక ఓన్లీ టీచింగ్ ఓరియంటెడ్ కాకుండా ల్యాబ్ ఓరియంటెడ్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సెస్ అండ్ కరికులమ్స్ ఆర్ దే. అండ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ టెక్నీషియన్స్ కానీ రీసెర్చ్ scholars kani, we have each and every project they involve and they get hands-on experience. Thereby all our students, faculties and research scholars are engaged more actively, more dynamically in our environment, and we make sure that the ambience is created for them. The research ambience is created, and also the proper guidance, because we have funded projects from DVT and all other funding bodies. All our students, scholars are engaged and involved in one or other activities. That gives the major advantage for the student join in the KL College of Pharmacy, KL University. సో ఇప్పటి వరకు మీ ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ప్రెసెంట్ స్టూడెంట్స్ కానీ సో చాలా ప్రాజెక్ట్స్ చేపట్టే ఉంటారు కదా, మీరు సక్సెస్ అయిన ఒక ప్రాజెక్ట్ ఏంటి? పర్టికులర్గా ఏ టెక్నాలజీస్ ఉపయోగించి ఏ హ్యాకథాన్లో ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత ఈ పర్టికులర్గా ఐసీఎంఆర్ ప్రాజెక్ట్స్లో ఈ యానిమల్ హ్యాండ్లింగ్ ప్రాజెక్ట్స్లో కానీ వాళ్ళు చాలా న్యూ మాలిక్యూల్స్ని డిస్కవర్ చేయడం, న్యూ మాలిక్యూల్స్ని వాటికి సంబంధించిన క్యారెక్టరైజేషను, ఇట్స్ ఎ హ్యూజ్ స్టడీ రిగార్డింగ్ డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్. ఇన్ దట్ ప్రాసెస్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ద బేసిక్ ఫండమెంటల్ రీసెర్చ్ టు ద అడ్వాన్స్డ్ రీసెర్చ్. సో ఇందులో మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వాళ్ళు ఎప్పటికప్పుడు న్యూ అడ్వాన్సెస్ టెక్నాలజీస్ని తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రాజెక్ట్స్లో కానీ మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నారు. కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫెసిలిటీస్, వీ హావ్ సెంట్రల్ ఫెసిలిటీస్ యాజ్ వెల్. ఈ నవ్ డేస్ ఈవెన్ కరికులం కూడా చేంజ్ అయిపోయింది. ఫార్మసీ కరికులం ఈ చేంజ్ ఇట్ టు ద
needs of the industry, like each and every student has to get trained in the AI tools and Pythons and all the technologies, because engineering environment is already there, and pharmacists and biologists, they combine together, and they are going to make a huge difference in terms of adapting these technologies and all those. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. హాయ్, Hi, మీ పేరు? Shravani. శ్రావణ్, మీరు? Divya. సో ఏం చదువుతున్నారు? We are the research scholars in College of Pharmacy. రీసెర్చ్కి సంబంధించి ఫ్యాకల్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? నేను ఫార్మస్యూటికల్ అనాలిసిస్ డిపార్ట్మెంట్. మిగతా వేరే కాలేజెస్ ఆర్ వేరే ల్యాబ్స్లో కంపేర్ చేస్తే ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఆ రీసెర్చ్ వర్క్ ఈజ్ వెరీ ప్రోగ్రెస్. ఓకే, సో మీరు? I'm also a pharmaceutical analysis scholar. బయటతో కంపేర్ చేస్తే ఇట్స్ రియలీ గుడ్ హియర్ బికాస్ ఇక్కడ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఫస్ట్లీ. సో వీళ్ళందరూ దే విల్ గైడ్ అస్ వెరీ వెల్. And even if we have any problem, we can just go to the other departments. We are just only in pharmacy. If there is any shortage, we can go to biotechnology department, to our chemistry department. So there is no limitation here. Mostly we get everything we need for our research. ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? ఆ ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఏదైనా రీసెర్చ్ మేము ఇట్లా చేయాలి అనుకుంటున్నామంటే ఈవెన్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ అండ్ ఫ్రమ్ ద డైరెక్టర్ మాకు చాలా గైడెన్స్ ఎక్కువ ఇస్తారు. అంటే మీరు ఇట్లా ఈ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళండి, లైక్ మీకు ఇక్కడ ఒకవేళ ఏదైనా షార్టేజ్ కనుక ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము వేరే డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ అడుగుతాం. వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఏదైనా ఎక్విప్మెంట్ యూసేజ్ కావాలన్నా ఐదర్ ఇట్ మే బీ కెమికల్స్ ఆర్ ఎనీథింగ్. మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ మనకి ఎక్కువ రీసెర్చ్ స్కాలర్స్కి ఎక్కువ ఇస్తున్నారు. సో అందువల్ల మాకు రీసెర్చ్ చేయడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. యూనివర్సిటీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది కూడా మీకు ఇంకొక ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు. Obviously, సో ఓవరాల్గా ఎలా ఉంది? ఎన్వైర్న్మెంట్ చూస్తే ఇట్ విల్ బీ లైక్ వీ నీడ్ దే ఎంకరేజెస్. లైక్ ఇక్కడ చూస్తే నీట్గా మొత్తం బాగుంటే విల్ ఫీల్ లైక్ వీ నీడ్ టు వర్క్ అ లాట్. ది ఎన్వైర్న్మెంట్ హియర్ ఈస్ వెరీ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. కేఎల్ యూనివర్సిటీలో కేవలం చదువు మాత్రమే కాదండి, అదర్ కరికులర్ యాక్టివిటీస్ ప్రతి ఒక్క దాంట్లోనూ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఎన్సీసీకి సంబంధించి కూడా సో మేము చేస్తాం అని ఇలా సేవా కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. సో ఎన్సీసీ ట్రైనింగ్ అనేది కేఎల్ యూనివర్సిటీలో ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కేఎల్ యూనివర్సిటీ ఎన్సీసీ ఆఫీసర్ అండ్ లెఫ్టినెంట్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ మౌనిక గారు, హాయ్ అండి. హాయ్ అండి. సో ఎలా జరుగుతుంది ఇక్కడ అంతా మొత్తం? ఆల్ ద బీటెక్ కాలేజెస్ ఆల్వేస్ రన్నింగ్ టువర్డ్స్ ప్లేస్మెంట్స్ ఎక్సెట్రా. సో ఎప్పుడు దాని గురించే మాట్లాడతాం. వన్స్ ఒక స్టూడెంట్ జాయిన్ అయితే ద ఫైనల్ అవుట్కమ్ ఈజ్ ప్లేస్మెంట్, వెదర్ హీ ప్లేస్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్, ఇదే ఆలోచిస్తాం. బట్ యాక్చువల్లీ కేఎల్ యూనివర్సిటీ ఏంటంటే సైమల్టేనియస్గా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ని కూడా ఈక్వల్గా ప్రమోట్ చేస్తుంది. బట్ వై స్పెషల్లీ ఎన్సీసీ అని మెన్షన్ చేస్తున్నానంటే యాక్చువల్లీ ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సిఎస్సి డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆల్సో. I used to teach classes for CSE department students. So I know how much placements is important. But comes to the NCC, through this NCC, not only like a placements way, they can join for government jobs also. So there is a lot of reservation for the government jobs for NCC. That's the first thing. So in this university, they will get B and C certificate in NCC. By BTech second year, they will get B certificate. By third year, they will get C certificate. సో ద సి సర్టిఫికేట్ ఏంటంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి. సో నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం అండ్ ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. సో ఇలాంటి ఆస్పిరెంట్స్ ఉంటారు. బీటెక్ అనగానే ఇంజనీర్, సాఫ్ట్వేర్, ఐదర్ హార్డ్వేర్ డిపార్ట్మెంట్ లో వెళ్ళిపోవాలి, లక్షలు ఎస్. కానీ మనకేంటంటే బీటెక్లో ఈక్వల్గా నేను ఏదో కంట్రీకి సర్వ్ చేయాలి, ఐ వాంట్ టు బి దర్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్, ఆర్మీలో జాయిన్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అనే పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. సో మనం వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేయగలం? ద బెస్ట్ వే ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ప్రొవైడింగ్ ద గైడెన్స్ త్రూ ఎన్సీసీ. సో వీళ్ళు ఎన్సీసీ సి సర్టిఫికేట్ వాళ్ళు ఏంటి అంటే వీ హ్యావ్ అన్ ఆర్మీ ఎంట్రీ, ఎస్ఎస్బి ఇస్ దేర్, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్. వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంటర్వ్యూ, దే కెన్ గో ఫర్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఎన్సీసీ సి సర్టిఫికేట్తో. బికాజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికే చాలా టైం పడుతుంది అండ్ ఇట్స్ వెరీ
టఫ్ జాబ్ ఆల్సో. ఆ టఫ్ జాబ్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళకి సి సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. అండ్ we know that not only CSE, we have other branches also in KL University, BA IAS, BBA, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి కూడా వాళ్ళ IAS త్రూ IAS IPS అవ్వడానికి ఈ NCC సర్టిఫికేట్ చాలా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ కమ్స్ టు ద డిసిప్లిన్, వీ హ్యావ్ యాక్చువల్లీ 2 wings ఇన్ KL University. అంటే లైక్ 22 ఆంధ్ర బెటాలియన్, 10 ఆంధ్ర బెటాలియన్ అని 2 ఉన్నాయి. ఒకటేంటి అంటే ఇట్ సపోర్ట్స్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ వన్ ఈస్ ప్యూర్లీ గర్ల్స్ బెటాలియన్. అదెందుకు అంటే గర్ల్స్కి ఎక్కడైనా వెనక అంటే యూనిఫామ్ వేసుకొని బయటకు వెళ్ళాలా, అందరు చూస్తారు, సో యూనిఫామ్ ఆర్డ్గా ఉంటుందేమో అలా ఫీల్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ప్యూర్లీ గర్ల్స్ బెటాలియన్ అనమాట. వాళ్ళల్లో ఆ కరేజ్ నింపడానికి, నో యూనిఫామ్ ఈస్ మెంట్ ఫర్ స్ట్రాంగ్నెస్, బ్రేవిటీ, అలా వాళ్ళకి చెప్పడానికి. సో 2 బెటాలియన్స్లోనూ ఒక దాంట్లో 160, ఒక దాంట్లో 100, టోటల్ 260 అబోవ్ cadets ఉన్నారు. అండ్ వీ హ్యావ్ 3rd బెటాలియన్స్ ఆల్సో. సో 300 cadets అబోవ్ NCC వాళ్ళే ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళు ఏంటి అంటే అలా అని NCCలో ఉన్న వాళ్ళు చదవట్లేదు, మేబీ వాళ్ళు 7 CGPA 6 CGPA ఉందేమో అని అనుకోవద్దు. ఆల్ మై NCC cadets ఆర్ 8 and 9 CGPA cadets. అండ్ చాలా బాగా చదివే పిల్లలండి, చాలా మంచి డ్రీమ్ ఉన్న పిల్లలు. అంటే కంట్రీకి ఏదో చేయాలి, యూనివర్సిటీకి ఏదో నేమ్ తీసుకురావాలి, సో NCCకి ఏదో నేమ్ తీసుకురావాలి అనుకునే పిల్లలు. అలాగే ప్రతి ఇయర్ Jan 26 ఢిల్లీలో జరుగుతుంది రిపబ్లిక్ డే ప్యారేడ్. సో అక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్ ముందు ప్రతి ఇయర్ మన KL యూనివర్సిటీ తరఫు నుంచి ఒకళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ రియలీ ఎ ప్రెస్టీజియస్ థింగ్, బికాస్ అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు నియర్లీ 15 to 20 camps అటెండ్ అవ్వాలి. 20 camps, and each camp there is a selection. So this camp will decide whether he can attend the next camp or not. సో అలా 20 camps సెలెక్ట్ అవుతూ వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు పర్ఫామ్ చేస్తారు. అండ్ పర్సనల్లీ వాళ్ళు కలుస్తారు కూడా. అండ్ మనం వెళ్ళి ప్రెసిడెంట్ని కలవాలంటే కలవలేం కదా. యాజ్ ఎ క్యాడెట్, ఇఫ్ హీ గాట్ సెలెక్టెడ్ ఫర్ RDC, పర్సనల్గా వాళ్ళని కలిసి అప్రిషియేషన్స్ తీసుకుని వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేసే ఫెసిలిటీ కూడా వీళ్ళకి వస్తుంది. సో దాట్ మచ్ హై లెవెల్కి వాళ్ళు రీచ్ అవ్వచ్చు NCCలో. అండ్ NCCలో మనకి యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఇదేంటి అంటే కంట్రీ ఎక్స్చేంజ్. సో ఇక్కడ RDCకి వెళ్ళిన పిల్లల్ని కానీ NCCలో బెస్ట్ ఉన్న పిల్లల్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని అదర్ కంట్రీకి మన కంట్రీని రిప్రజెంట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్స్గా పంపిస్తారు. అలా మన కాలేజ్ నుంచి బయోటెక్ అమ్మాయి సాయి ప్రియ అని ఒక అమ్మాయి బంగ్లాదేశ్కి వెళ్ళింది యాజ్ ఎ యూత్ ఐకాన్. సో అలా NCC అంటే నాట్ ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్, అంటే జనరల్లీ అందరూ ఏం ఆలోచిస్తారంటే లెఫ్ట్ రైట్ కొడుతూ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, మనకున్న అకాడమిక్స్లో ఇవన్నీ ఎందుకు అని ఆలోచిస్తారు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ట్రూలీ డిసిప్లిన్. NCCలో ఉన్న స్టూడెంట్ అకాడమిక్స్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. బట్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి. యా, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు హెల్తీగా ఉంటారు, డిసిప్లిన్డ్గా ఉంటారు, అకాడమిక్స్ని మేనేజ్ చేస్తారు, NCC మేనేజ్ చేస్తారు. మేము NCC సైడ్ నుంచి చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటామండి. KL యూనివర్సిటీ సైడ్ నుంచి పక్క విలేజెస్కి వెళ్ళడం, పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడం, 10th క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్లో ఏం తీసుకుంటే బాగుంటుంది, ఓన్లీ స్పెషల్గా ఆడపిల్లలకి మినిమం సెల్ఫ్ డిఫెన్స్ టిప్స్ ఏంటి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా, వీటి గురించి కొన్ని యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో పక్క విలేజెస్కి వెళ్ళి, పక్క స్కూల్స్కి వెళ్ళి, ఈవెన్ వీ యూస్ టు కండక్ట్ కాంపిటీషన్స్, ప్రైజెస్ ఇవ్వడం. సో ఇలా అంటే NCC ఆల్ ఆస్పెక్ట్స్లో పర్ఫామ్ చేస్తాం. యాక్టివిటీస్, స్టడీస్ అండ్ కాంపిటీషన్స్, క్యాంప్స్, సో RDC, YEP, ఈవెన్ వీ హ్యావ్ ఫైరింగ్ సిమ్యులేటర్ రూమ్ ఇన్ KL యూనివర్సిటీ. మొత్తం ఆల్ ఓవర్ AP మీద ఇక్కడ ఒక దగ్గరే ఉందండి ఫైరింగ్ సిమ్యులేటర్. సో అంటే శాంక్షన్ చేశారు మనకి, బికాస్ వీఆర్ డూయింగ్ దట్ మచ్ గుడ్ థింగ్స్ ఇన్ NCC. సో మనకి ఇక్కడ శాంక్షన్ చేశారు. ఫ్రమ్ ఆల్ ఓవర్ AP, ఎనీ NCC cadet come here and do the firing practice. స్టడీస్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? దిస్ ఇస్ రియల్లీ యూనివర్సిటీ సపోర్ట్. ఇది నిజంగా యూనివర్సిటీ సపోర్ట్ అనండి. బికాస్ వీళ్ళు క్యాంప్స్కి వెళ్ళినప్పుడు దే యూస్ టు మిస్ సో మెనీ థింగ్స్, ఎగ్జామ్స్ అని, క్లాసెస్ అని మిస్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే మిస్ అయ్యారో
అవి ఈక్వల్గా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఓకే. సో అందుకే వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, సో అది కేఎల్ యూనివర్సిటీ సపోర్ట్ చేయగలుగుతుంది. సో అది స్కేల్ యూనివర్సిటీ సపోర్ట్ చేయకపోతే నేను స్టూడెంట్స్ కూడా ఏం చేయలేము. వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ పేరెంట్స్ స్టడీస్ పోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ అందులో బికాస్ అల్టిమేట్లీ బీటెక్ ఎందుకు జాయిన్ అవుతామంటే ఫైనల్లీ జాబ్ కోసమే కదా. సో పేరెంట్స్ ఏంటంటే అయ్యో ఎన్సీసీ క్యాంప్ 10 days అకాడమిక్స్ పోతాయని ఆలోచిస్తారు. సో లాస్ట్ అంటే 5-6 years నుంచి cadets ఆర్డీసీకి వెళ్తున్నప్పుడు యాజ్ అ సెట్ 20 క్యాంప్స్ మిస్ అవుతారని. సో ఫస్ట్ cadet వెళ్ళినప్పుడు సపోర్ట్ వస్తే వాళ్ళని చూసి సెకండ్ cadet వెళ్తారు కదా, సెకండ్ స్టూడెంట్, అలా థర్డ్ స్టూడెంట్. సో వాళ్ళకి వచ్చే సపోర్ట్ని చూస్తూ పిల్లలు అలా వస్తున్నారు. నిజంగా ఐ మస్ట్ సే థ్యాంక్ యూ, వెరీ బిగ్ థ్యాంక్ యూ యాక్చువల్లీ టు ద కేఎల్ మేనేజ్మెంట్. ఈవెన్ ఫర్ మీ ఆల్సో దే ఆర్ సపోర్టింగ్ ఎ లాట్. నేను కూడా అటు అకాడమిక్స్ మేనేజ్ చేయాలి అండ్ క్యాంప్స్ మేనేజ్ చేయాలి, ఈ యాజ్ ఏ సెట్ సోషల్ యాక్టివిటీస్ మేనేజ్ చేయాలి. సో ఇవన్నీ చేయాలి అంటే సపోర్ట్ లేకుండా చేయలేం. సో అండ్ ఈవెన్ ఐ టు గాట్ డిఫెన్స్ సెక్రటరీ అవార్డ్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఓన్లీ 1 person. సో డిఫెన్స్ సెక్రటరీ అవార్డ్, అది కూడా యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నందుకే. ఆ పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చి అంత టైం ఇచ్చి స్కోప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ పిల్లలు మిస్ అయిన సబ్జెక్ట్ చెప్పడానికి, లేదా వాళ్ళు చదువుకుని మళ్ళీ వెంటనే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికి, బికాస్ వాళ్ళు క్యాంప్ నుంచి వస్తారు ఇమీడియట్గా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ సపోర్ట్ రావడానికి అన్నిటికీ మేనేజ్మెంట్ ట్రూలీ సపోర్టబుల్. టార్గెట్ ఏంటి? సో ఏం టార్గెట్ ఏంటి అంటే అట్లీస్ట్ నా దగ్గర ఇప్పుడు 300 స్ట్రెంత్ ఉన్నారు కదా, అట్లీస్ట్ అందులో 100 మెంబర్స్ని అయినా ఆర్మీలో జాయిన్ చేయగలిగితే ఇట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్. నైస్. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. My name is Satvika. I'm a BTech student from Computer Science and Information Technology branch. ఓకే, ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? This is my 3rd year in NCC. I have completed my B1, B2 and now I'm pursuing my C certificate. And these all are my co-cadets who are standing behind me. వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి, వేరే ప్లేసెస్కి, డిఫరెంట్ ప్లేసెస్కి మనం వెళ్తూ ఉండాలి. సో స్టడీస్ మరి ఇక్కడ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? నేను చెప్పాలి అంటే మేము ఎన్సీసీలో ఏ క్యాంప్ చేసినా లేదా ఎంత దూరం వెళ్ళినా ఇట్స్ కంప్లీట్లీ మేనేజ్మెంట్ సపోర్ట్, ఇంకా మా మౌనిక మ్యామ్ సపోర్ట్. షీ డస్ హర్ పార్ట్ ఆఫ్ జాబ్ ఎవ్రీ టైమ్. షీ స్టాండ్స్ ఫర్ అస్, షీ టేక్స్ కేర్, షీ టేక్స్ ఆల్ ద పర్మిషన్స్. సమ్టైమ్స్ షీ మైట్ గెట్ స్కోల్డెడ్ ఫర్ అ లిటిల్ థింగ్స్ ఐ సే, బట్ స్టిల్ షీ స్టాండ్స్ ఫర్ అస్, షీ సపోర్ట్స్ అస్. సో మీ అంబిషన్ ఏంటి? యాక్చువల్లీ నేను సివిల్స్ రాయాలనుకుంటున్నాను. ఓకే. And after coming here, after joining NCC, discipline is your life. When you have something called discipline, it will make you climb lots of steps and it will take you to a higher position. So I decided to give a try to SSB also. Not as a soldier, I guess, but as an officer, I'll try it. Nice. Thank you and all the best. అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడ అద్భుతమైన నాలెడ్జ్ హబ్గా ఉంది సెంట్రల్ లైబ్రరీ. అండ్ ఇక్కడ విద్యార్థుల చదువుకు అలాగే రీసెర్చ్కి ఇది ది బెస్ట్ ప్లేస్. సో ఈ లైబ్రరీ గురించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ లైబ్రేరియన్ ఆర్కే కిషోర్ గారు. డాక్టర్ నమస్తే అండి. నమస్తే మేడం. అత్యాధునిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి అంటున్నారు. సో అవేంటివి, దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పండి. This is central library. It was situated in 3 floors and separate building with the atrium mode of construction. And here we are following green technology based building and natural lighting and consuming energies. And secondly, what are the sources we are available here is more than 2 lakh books or physical books are available for our students and staff. That means stakeholders can completely access the 2 lakh books physically. In addition to the physical books, we have e-books and e-databases also. We are subscribed 23 databases of different subjects, especially engineering and management and pharmacy and other subjects also. In addition to the databases, we are also subscribing e-journals, those who are accessed anywhere in the campus and out of the campus also with the help of the remote access. మనం ఏదైనా బుక్ పిక్ చేసుకోవాలంటే సో స్టూడెంట్స్ ఎలా పిక్ చేసుకోవాలి? మా లైబ్రరీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అవైలబుల్ టు ద ఆల్ యూజర్స్. ఓకే. అంతేకాకుండా
మాకు ఎంట్రన్స్ అనేది RFID ట్యాగింగ్తో టెక్నాలజీతో ఇన్స్టాల్ అయి ఉన్నది. అంటే ఎవరైనా స్టూడెంట్ అతని యొక్క ఐ కార్డు ద్వారా ఎంట్రీ ఎగ్జిట్ చేయవచ్చు. అంతేకాక ఆ వ్యక్తి బుక్ అవైలబిలిటీ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి మా దగ్గర వెబ్ ఓపాక్ కియోస్క్స్ అని మన స్టాక్ ఏరియాలో అరేంజ్ చేయబడ్డాయి. వీటి ద్వారా ఆ వ్యక్తి ఎయిదర్ టైటిల్ లేదా ఆథర్ నేమ్తో కానీ సెర్చ్ చేసి ఆ బుక్ ఎక్కడ ఉన్నది అన్నది దాని యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేసి ఆ బుక్ని అతను పిక్ చేసుకోవచ్చు. పిక్ చేసిన తర్వాత కూడా వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ద లైబ్రరీ స్టాఫ్ దే కెన్ ఇష్యూ. దట్ మీన్స్ సెల్ఫ్ చెక్అవుట్ అండ్ సెల్ఫ్ చెక్ ఇన్ ఫెసిలిటీస్ ఆల్సో అవైలబుల్ డ్యూ టు ద అవైలబిలిటీ ఆఫ్ RFID టెక్నాలజీ. ఎన్ని డేస్ పెట్టుకోవచ్చు స్టూడెంట్ బుక్? అంటే ఒక పుస్తకం ఇష్యూ చేసినప్పుడు స్టూడెంట్కి 15 రోజుల వరకు అతన్ని ఆ బుక్ని యూజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మళ్ళీ రెన్యువల్ చేయొచ్చు, లేదంటే రిటర్న్ చేయవచ్చు. అది కూడా సెల్ఫ్ చెక్ ఇన్ చెక్అవుట్ ద్వారా. వీ హ్యావ్ ఎ సెపరేట్ ప్రివిలేజెస్ ఫర్ ద సెపరేట్ స్టూడెంట్స్. దట్ మీన్స్ స్కాలర్స్ దే హ్యావ్ ద డిఫరెంట్ టైమింగ్, స్టాఫ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రివిలేజెస్. కేఎల్ యూనివర్సిటీ లైబ్రరీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అరుదైన బుక్స్ ఏంటి? అట్లా మీ దగ్గర ఏమున్నాయి? కేఎల్ యూనివర్సిటీ అనేది 40 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి సంస్థ. అందువల్ల మేము 40 years బ్యాక్ నుంచి కూడా డిఫరెంట్ కలెక్షన్స్ని మేము కలెక్ట్ చేసి ఉంచాం. వాటిల్లో నాట్ ఓన్లీ సబ్జెక్ట్, ఇన్ అడిషన్ టు దట్ వీఆర్ ఆల్సో ప్రొక్యూరింగ్ వేరియస్ ఇండివిజువల్, దట్ మీన్స్ సొసైటల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ సొసైటీ యూస్ఫుల్ బుక్స్. దట్ మీన్స్ positive mind of thinking books also we are procuring. In addition to that, we are also subscribing membership of the Delnet. Through this Delnet membership, we can procure the various libraries in India. We can procure those books also. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని విద్యా సంస్థలు డిగ్రీలను ఇస్తాయి, మరికొన్ని సంస్థలు ఉద్యోగాలను ఇస్తాయి. కానీ విద్యార్థులకు కళలు కనడం నేర్పించి ఆ కళలను నిజం చేసే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే సంస్థలు చాలా అరుదు. అలాంటి అరుదైన విద్యా ప్రస్థానం కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్. ఇది వాల్టి స్కిల్ స్కూల్, ప్రతిభ, నైపుణ్యం, ఉపాధి. మరో ఆసక్తికరమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.